23 మార్చ్ ముగ్గురు యువకులు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ప్రభుత్వాన్ని సవాలు చేశారు. అతని పేరు భగత్ సింగ్. వయసు కేవలం 23. ఈ వయసులో మనం ఇన్స్టాగ్రామ్ లో మునిగి ఉంటే వాళ్ళు చరిత్రలో వాళ్ళ పేర్లు రాసుకున్నారు. ఈ రోజున మన చుట్టూ అవినీతి, అన్యాయం జరుగుతున్నా, స్త్రీల మీద జరిగే అత్యాచారాలు కనిపిస్తున్నా, మనల్ని ఏం చేస్తారు అని రాజకీయ నాయకులు విర్రవిగుతున్నా, కళ్లకు గంతలు కట్టుకొని నాకేం పట్టింది అంటూ ఈ రోజున యువత నిశ్శబ్దంగా ఉంది. కానీ అప్పట్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ మాకేమైనా పర్వాలేదు, కానీ నా భారతదేశం బాధపడకూడదు అంటూ తిరగబడి స్వరం ఎత్తారు. బ్రిటిష్ సామ్రాజ్యానికి తుపాకులు, చట్టాలున్నాయి. ఎవరైనా నోరు మిదిపితే లోపల వేయడానికి జైళ్లున్నాయి. కానీ ఈ ముగ్గురు యువకుల వద్ద కేవలం ఒక్క విషయం మాత్రం ఉంది: చావును సైతం భయపెట్టే ధైర్యం. వారి వల్ల ఈ రోజున మనకు స్వేచ్ఛ ఉంది, హక్కులున్నాయి, ప్రశ్నించే స్వరం ఉంది. కానీ బాధాకరమైన నిజమేమిటంటే వాటిని ఉపయోగించడానికి కావాల్సిన ధైర్యం ఈ యువత కోల్పోయింది. వాళ్ళు విదేశీ సామ్రాజ్యాన్ని ప్రశ్నించి నిజం కోసం నవ్వుతూ ప్రాణాలు విడిచారు. మరి మనం మన వ్యవస్థను వేలెత్తి చూపించడానికి భయపడుతున్నాం. 23 మార్చ్ అనేది ఆ అమరవీరులను గుర్తు చేసుకునే రోజు అనుకుంటున్నారు. కానీ ఇది నిజమైన ధైర్యం అంటే ఏంటో తెలుసుకొని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన రోజు.